మనసులో మాట పార్ట్ 5. ఉషారాణి గారి పెళ్ళి ధర్మమా అని ఆవిడ స్నేహితురాలు జయంతి గారి ధర్మమా అని అనుకోకుండా మనం ఇలా కలుసుకున్నాం. నీ శుభలేఖ చూసి మీ నాన్నగారి పేరు చూడగానే నీవేననిపించి జయంతి గారిని అడిగి వచ్చాను. ఇలా ఓ ఐఎమ్ టూ గ్లాడ్. ఇక్కడే ఉండు నా పక్కన, మనం చాలా మాట్లాడుకోవాలి. నాకు చెప్పకుండా వెళ్ళొద్దు. వచ్చి పలకరించే వాళ్ళకి నవ్వు మోహంతో నమస్కారాలు పెడుతూ కాస్త ఖాళీ దొరికినప్పుడు దివాకర్తో చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతున్నాడు శ్రీధర్. ఏంటి, ఎంతవరకు వచ్చింది వ్యవహారం? కలిసి కారులో ఇద్దరు వచ్చారంటే అనుకున్న దానికంటే స్పీడ్గానే ప్రొసీడ్ అవుతున్నట్లున్నారు హాస్యంగా అంది ఉషారాణి. ఏడ్చావు? అదేం కాదు, అతను ఊరికి కొత్త, పెళ్ళికి మీరు వెళ్తున్నారు, నాకు దారి తెలీదు, కలిసి వెళ్దాం అంటే సరే అన్నా. అదేలే, ఏదో వంగా ఉండాలిగా పరిచయాలు పెరగడానికి. కీప్ ఇట్ అప్, ఛాన్స్ వదులుకోకు ఉషారాణి హాస్యంగా అడిగింది. అరే అక్కయ్య, నీవు వచ్చావా పెళ్ళికి? దమయంతి గోపాలకృష్ణ ఎప్పుడు డయాస్ మీదకి వచ్చారో జయంతి మాటల్లో పడి చూడలేదు. దమయంతిని గోపాలకృష్ణని చూడగానే జయంతి మొహం అప్పటి వరకు వెలిగిపోతున్నది కాస్త మబ్బు కమ్మినట్లయింది. నీవా ఈ పెళ్ళికి? ఆశ్చర్యంగా అంది. పెళ్ళి కొడుకు ఈయనకి మేనత్త కొడుకు. మేం చాలా సేపైంది వచ్చి, నీవు రావడం చూసి వచ్చాను దమయంతి నవ్వుతూ అంది. నమస్కారం వదిన గారు. గోపాలకృష్ణ చనువుగా జయంతిని నమస్కారం చేస్తూ నవ్వాడు. జయంతి మొహం ఎర్రబడిపోయింది, ముఖం చిట్లించింది. హాయ్ కృష్ణ, ఏంటి రోజు ఇన్ని ప్లెజెంట్ సర్ ప్రైసెస్? నీవేంటిక్కడ? దివాకర్ ముందుకు వచ్చి గోపాలకృష్ణ భుజం పట్టుకులాగి తన వైపు తిప్పుకొని అన్నాడు. గోపాలకృష్ణ ఆశ్చర్యానందాలతో, అరే దివాకర్, ఇన్నాళ్ళకి కలుసుకున్నాం, నీవి పెళ్ళికి ఎలా? దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి స్నేహితుని కౌగిలించుకున్నాడు. అరే శ్రీధర్, ఈ దివాకర్ నేను జబల్పూర్లో పనిచేసేటప్పుడు ఇద్దరు బ్యాచులర్స్ ఇల్లు షేర్ చేసుకొని 3 ఏళ్లున్నాం, అప్పటి స్నేహం మాది అని పరిచయం చేశాడు గోపాలకృష్ణ. దివాకర్ నా చిన్నప్పటి క్లాస్మేట్. 15 ఏళ్ల తర్వాత ఇవాళ కలిసాం శ్రీధర్ అన్నాడు. హౌ స్మాల్ వరల్డ్ ఈస్. ఉషారాణి నవ్వుతూ అంది. ఐ షుడ్ థ్యాంక్ ఉషారాణి గారు అండ్ జయంతి గారు, వీళ్ళిద్దరి వల్లే మనం ఇలా కలుసుకున్నాం దివాకర్ నవ్వుతూ అన్నాడు. ఓయ్ మస్ట్ సెలబ్రేట్ దిస్ అకేషన్. రేపు ఈ పెళ్లి హడావడి అది అయ్యాక మనమంతా మళ్ళీ ఏ హోటల్లోనో కలుసుకోవాలి. ఐ విల్ అరేంజ్ ఎ డిన్నర్ శ్రీధర్ అన్నాడు. ఇంకా రేపటి నుంచి నీవు మాకెక్కడ దొరుకుతావు నాయనా? ఉషారాణి గారు కొంగున ముడేసుకుంటారు. గోపాలకృష్ణ నవ్వుతూ హాస్యమాడాడు. 4 రోజులైనా ఇంకా మావాడు దమయంతి గారి కొంగుముడి విప్పుకున్నట్టు లేడు శ్రీధర్ బావగారు. గోపాలకృష్ణ భుజం తట్టి నవ్వుతూ అన్నాడు. అంతా నవ్వారు. సో లెట్స్ మీట్ సమ్వేర్ టుమారో. ఫిక్స్ చేసి ఫోన్ చేస్తాను. నేను పెళ్లి హడావిడిలో ఉంటాను, మీరంతా భోజనం అది చేసి వెళ్ళాలి. గోపి, అతిథి సత్కార్యం బాధ్యత సరిగ్గా చూడు నువ్వు. డోంట్ వెరీ, నేను చూసుకుంటాలే వీళ్ళ సంగతి అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ. దివాకర్ భుజం చుట్టూ చేయి వేసి, రా డైనింగ్ హాల్కి వెళ్దాం. దమ్ము, మీ అక్కయ్య సంగతి నీవు చూడు అన్నాడు. ఇంత చక్కని సాయంత్రం, ఇంత ఆనందకర సమయంలో గోపాలకృష్ణ తమ మధ్య ఉండడం, ఇటు దివాకర్కి అటు శ్రీధర్కి స్నేహితుడు బంధువు అవడం మింగుడు పడని నిజంలా, చక్కని విందు భోజనంలో పంట కింద రాయిలా, కంట్లో నలుసులా అనిపించింది. అతన్ని తప్పించుకోలేని విధంగా అతను ఉషా భర్తకి బంధువు అవ్వడం, ఇటు దివాకర్ స్నేహితుడవ్వడం జయంతి ఉత్సాహాన్నంతా మాయం చేసింది. తప్పనిసరిగా దమయంతి వెంట డైనింగ్ హాల్కి వెళ్ళింది. ఏంటక్కయ్య అలా అయిపోయావు? మా ఆయన్ని చూసా, ఇంకా నీకాయన మీద కోపం పోలేదా? ప్లేట్లో అన్నీ పెట్టుకొని ఓ కుర్చీ చూసుకొని కూర్చుంది జయంతి. అక్కగారి పక్కన ఓ కుర్చీ లాక్కొని కూర్చుంది దమయంతి. నే చచ్చే వరకు పోదు కసిగా అంది జయంతి. దమయంతి నవ్వింది. అక్క, చిన్నప్పటి సుమతి పద్యం గుర్తు తెచ్చుకో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అక్క, అయ్యిందేదో అయ్యింది. తనిప్పుడు నీ చెల్లెలి భర్త, మన కుటుంబంలో వ్యక్తి. ఊరికే శత్రుత్వాలు పెంచుకొని ప్రయోజనం ఏముంది చెప్పు? అతను నీవు అవమానపరిచావన్న కోపంతో ఏదో ఆవేశంలో నీకు బదిలిచ్చి అవమానపరిచాడు. దానికి కారణం నీవేగా అక్క. అతను నా దగ్గర ఎంతో బాధపడ్డాడు. తన మూలంగా నీవు ఇల్లు విడిచావని, నీకు అపాలైజ్ చెప్పడానికి నీ ఇంటికి వద్దామని కూడా అన్నాడు. నాకేం అపాలైజులు చెప్పక్కర్లేదు, రానక్కర్లేదు కసిగా అంది జయంతి.
అక్క, ఒక మాట చెప్తున్నాను. ఈ నెల రోజులలో ఆయనతో సన్నిహిత్యం తర్వాత నీవు ఎంత మంచి వ్యక్తిని చేతులారా చేజార్చుకున్నావో నీకు తెలీదు. నా అదృష్టం కొద్దీ అతను నాకు దొరికాడు. రత్నం లాంటివాడు. అవును, బొగ్గులో నుంచేగా రత్నాలు పుట్టేది వ్యంగ్యంగా అంది. దమయంతి మనసు ఒక క్షణం చివుక్కుమన్న వెంటనే దులిపేసుకొని నవ్వుతూ, బాగా చెప్పావు. బొగ్గుల్లో రత్నాలను అందరూ గుర్తించలేరులే. బొగ్గుల్లో వెతుక్కుంటే రత్నాలు దొరికేది ఎవరికో అదృష్టవంతులకే. జయంతి చెల్లెలు వంక చురచుర చూసి, అబ్బో, ఈ మాత్రానికే ఇంత మిడిసి పడుతున్నావు. ఇంకాస్త అందగాడు దొరికితే ఏమైపోయేదానివో. అందగాళ్ళను నీలాంటి వారి కోసం వదిలేసా మరి. చాలే అక్క, నీకింకా ఎప్పటికీ మెచ్యూరిటీ వస్తుందో తెలియడం లేదు నాకు అంటూ ఎవరో తెలిసిన వారు పలకరిస్తే హలో అంటూ అటు వెళ్ళింది జయంతి. ఉడుక్కుంటూ మొహం ముడుచుకుంది. తన వైపు దివాకర్, గోపాలకృష్ణ రావడం చూసి ముఖాన నవ్వు పులుముకుంది. దివాకర్ చనువుగా, వీడి మిస్సెస్ మీ చెల్లెలంట కదా, మన పరిచయాలు చుట్టరికాలు ఈ పెళ్లిలో బాగా కలిశాయి అన్నాడు. తన గురించి దివాకర్కి ఏం చెప్పాడు? జరిగింది చెప్పే ఉంటాడా? ఇంకా ఏమేం కల్పించి చెప్పేయలేదు కదా. అవన్నీ వింటే దివాకర్కి తన మీద సదాభిప్రాయం పోతుందేమో. బలవంతంగా నవ్వు పులుముకుంది. మనం ఇంకా వెళ్దామా? పద, అయ్యింది. మా ఇంటి ఓనర్ గేటు తాళం పెట్టేస్తుంది అంది మాట మార్చి. ష్యూర్, వెళ్దామని చెప్పడానికే వచ్చా. ఓకే గోపి, మనం మరోసారి కలుద్దాం. దమయంతి గారు, మీ ఇద్దరు మా ఇంటికి ఓసారి రావాలి. సరే, మీరు ఒంటరిగా ఉన్నారు. సెలవు రోజుల్లో భోజనానికి వస్తుండాలి. ఓ ష్యూర్, నాలాంటి బ్యాచులర్ గాడికి ఇంటి భోజనం దొరికితే సంతోషంగా పరిగెత్తుకు వస్తాను. నమస్కారాలు చేసి జయంతి, దివాకర్ బయటపడ్డారు. మీ ధర్మమా అని మా ఇద్దరి స్నేహితులని కలుసుకోగలిగాను కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు. మధ్య నా ధర్మం ఏముంది ఇందులో? జయంతి నవ్వింది. ఉషాగారు, మీ స్నేహితురాలు అవ్వడం వల్ల కదా నాకు ఈ ఇన్విటేషన్ వచ్చింది. మీ అందరి కంపెనీతో ఈరోజు చాలా సరదాగా గడిచింది. రేపు కానీ ఎల్లుండి కానీ మనమందరం మళ్ళీ కలుద్దాం. శ్రీధర్ డిన్నర్ ఇస్తానన్నాడు కదా, అతనితో పరిచయం పెంచుకునే అవకాశాలే ఒకదానితో ఒకటి రావడం మనసులో చాలా సంతోషం కలిగించింది. కానీ తమ మధ్య ఆ గోపాలకృష్ణ ఉనికి భరించాల్సి రావడం అన్నది ఆమెకు చాలా అసహనాన్ని కలిగించింది. బ్యాంకులో మధ్యాహ్నం లంచ్ టైంలో దివాకర్ జయంతిని పిలిచాడు. ఇందాక శ్రీధర్ ఫోన్ చేశాడు. ఇవాళ రాత్రి వెస్ట్రై హోటల్లో డిన్నర్ ఇస్తున్నాడట. మనందరినీ రమ్మని ఫోన్ చేశాడు. మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టాడు. మీరంటే స్నేహితుల మధ్య జయంతి కొనిగింది. ఉషారాణి, మీరు స్నేహితులు కదా, మీరు రాకపోతే ఆవిడ నన్ను తిట్టుకుంటుంది. సాయంత్రం 7 గంటలకల్లా రెడీగా ఉండండి. వచ్చి పికప్ చేస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాగితాల మీద సంతకాలు పెట్టేశాడు. 8 గంటలకంతా హోటల్కు చేరారు. దివాకర్, జయంతి వెళ్ళేసరికి ఉషారాణి శ్రీధర్ గుమ్మంలోనే నిల్చొని రిసీవ్ చేసుకున్నారు. అప్పటికే దమయంతి, గోపాలకృష్ణ వచ్చి ఉన్నారు. గోపాలకృష్ణని చూసి మొహం చిట్లించింది జయంతి. అది దమయంతి దృష్టిని దాటిపోలేదు. జయంతి ముస్తాబు కూడా దమయంతి దృష్టిని దాటిపోలేదు. నిన్న ఈరోజు జయంతి ముఖంలో వెలుగు, ఆమె అలంకరణ పట్ల చూసిన ప్రత్యేక దృష్టి, నిన్న ఈరోజు కూడా దివాకర్, జయంతి కలిసి రావడం అంతా గమనిస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ కారు దిగి లోపలికి వస్తుంటే గోపాలకృష్ణ చెవిలో, ఇద్దరి జంట బాగుంది కదూ. దివాకర్ మీకు మిత్రుడే. అక్కయ్య గురించి సిఫారసు చేయకూడదు. అక్కయ్య కోరుకున్నవన్నీ ఉన్న హీరోలా ఉన్నాడు మీ ఫ్రెండ్. ఓ మాట అని చూడండి, మీ అక్కయ్యకి సిఫారసులు అక్కర్లేదు. ఆల్రెడీ మా వాడిని బుట్టలో వేసేసినట్లుంది హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ. మాటల మధ్యలో పెళ్లి ప్రసక్తి తీసుకువచ్చి అతని ఉద్దేశం ఏమిటో రాబట్టండి. దమయంతి ఆర్డర్ వేసినట్టుంది. చిత్తం దేవి గారు ఆజ్ఞ అని నవ్వాడు గోపాలకృష్ణ. లోపలికి వెళ్తున్నా రాగానే మీ అక్కని నా మొహం చూస్తే తిక్క రేగలదు. లోపలికి వెళ్దామా? ఇంకెవరన్నా రావాలా? దివాకర్ శ్రీధర్ని అడిగాడు. మా కజిన్ బ్రదర్, వాడి ఫియాన్సీ రావాలి. అమెరికాలో ఉంటాడు. వాడికి పెళ్లి కుదిరింది. ఇంకో 10 రోజులలో పెళ్ళి. వాడు కజిన్ కంటే బెస్ట్ ఫ్రెండ్. అందుకే మీకు పరిచయం చేయాలని వాడిని ఈ డిన్నర్కి రమ్మన్నాను. మాటల్లోనే రాహుల్, భావిక వచ్చారు. ఇద్దరు చూడగానే ఎంత చక్కని జంట అనుకునేటట్టున్నారు. భావిక నార్త్ ఇండియన్ సింధీ అమ్మాయి. చాలా మంచి రంగులో నాజుగ్గా బొమ్మలా ఉంది. అందరికీ తోడు అలంకరణ ఆమె రూపానికి వన్నె తెచ్చింది. బాల్డ్ హెయిర్, లిప్స్టిక్, మంచి పర్ఫ్యూమ్ వస్తూనే మంచి సువాసనని మోసుకొచ్చింది. రాహుల్ కూడా చాలా స్మార్ట్గా, 6 అడుగుల పొడుగు, ఓ మాదిరి తెలుపు, మంచి ఫీచర్స్తో, నవ్వు మొహంతో చూడగానే మగాళ్ళల్లో బాగున్న వాళ్ళ కింద లెక్క అవుతాడు.
ఇద్దరికీ అమెరికాలో పరిచయం ప్రణయంగా మారింది. సెలవు మీద పెళ్లి కోసం ఇండియా వచ్చారు. భావిక తల్లిదండ్రుల మీద పెద్ద బిజినెస్ చేస్తున్న సంపన్నులు. పెళ్లి దక్కన్ కాంటినెంటల్లో చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ అందరికీ పరిచయం చేశాడు శ్రీధర్. కమ్ లెట్స్ ఇన్సైడ్ అని లోపలికి దారి తీశాడు శ్రీధర్. ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గరికి అంతా చేరారు. ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్న గోపాలకృష్ణకి దివాకర్ షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్విక్కడున్నావా, ఇంకా రాలేదే అనుకున్నాను అన్నాడు దమయంతికి చెబుతూ నవ్విస్తున్నాడు. లాలు మీద రబ్రీదేవి మీద జోకులు. లాలుని ఎవరో అన్నారట నీ భార్యని ముఖ్య మంత్రిగా చేయడం ఏం బాగోలేదు, దించేయ్ అన్నారట. దించేయొచ్చు, కానీ నాకు ఇంకో భార్య లేదే ఎలా అన్నాడట. అంటే తను తన భార్య తప్ప ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారన్నట్టు. లాలు రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశాక ముఖ్యమంత్రిని అయ్యావు, 4 అక్షరాలు ముక్కలు నేర్చుకో ఇప్పటికైనా అన్నాడట. పాపం ఈ ఇల్లాలు కష్టపడి 4 అక్షరాలు నేర్చుకుందట రబ్రీదేవి అని అంతా లాలు జోకరు రూపం గురించి మాట్లాడుకొని నవ్వుకున్నారు. పాలిటిక్స్ మీద అమెరికాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికున్న మంచి పేరు గురించి చెప్పుకున్నారు. గోపాలకృష్ణ ఇలాంటి జోకులు చెప్పుకుంటే అమెరికాలో ఉండి ఇక్కడి వార్తలు అన్నీ అందని శ్రీధర్, రాహుల్, భావన చాలా ఆనందించి నవ్వసాగారు. దమయంతి భర్త మాటలని జోకులని చాలా ఎంజాయ్ చేస్తుంది. దివాకర్ తను తీసిపోలేదన్నట్టు లాలు ఓసారి ముచ్చటపడి పశువుల మధ్య ఫోటో దిగాడట. అది పత్రికల వారు ప్రచురించి కింద క్యాప్షన్లో ఎడమ నుంచి 4వ వ్యక్తి లాలు అని రాశారంట. అంతా పడి నవ్వారు. గోపాలకృష్ణ జోకులు వేసినప్పుడు బలవంతాన పెదాలు బిగిసి పట్టుకున్న జయంతి ఈసారి నవ్వింది. వెంటనే శేఖర్, సుమన్ కండక్ట్ చేసే మూవర్స్ అండ్ షేకర్స్ ప్రోగ్రాంలో భలే మంచి జోకులు అందరి మీద విసురుతూ ఉంటాడు. మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు దివాకర్ అన్నాడు. అవును, 1-2 సార్లు చూశాను, బాగుంటుంది అన్నాడు శ్రీధర్. ఆ ప్రోగ్రాంలో ఓ జోక్ చెప్పనా? ఓ లేడీస్ ఉన్నారు, వద్దులే అన్నాడు దివాకర్. ఏ అంత నాన్ వెజ్ జోకా? రాహుల్ కొంటిగా అడిగాడు. పర్మిట్ మీ అంటూ ఆడవారి వంక చూశాడు. గో ఏ హెడ్ మై బాయ్, సరదాకి చెప్పు, ఏమనరులే ప్రోత్సహించాడు శ్రీధర్. ఓసారి జనాభా లెక్కలు రాసుకునేవాళ్ళు ఓ ఇంటికొచ్చి లెక్కలు రాసుకుంటూ భార్యాభర్తల వివరాలు అయ్యాక పిల్లలు ఎందరు అన్నాడట. 2 అన్నాడట ఆసామి. సెక్స్ అన్నాడు. పాపం ఆసామి సిగ్గుపడి కొనుకుతూ వారానికోసారి అన్నాడట. జనాభా లెక్కలు మనిషి కంగారు పడి, అది కాదు సార్, మెయిల్ ఆర్ ఫిమేల్ అని అడుగుతున్నాను అని అడిగాడట. ఆ జోక్కి అంతా పగలబడి నవ్వారు. పక్క టేబుల్ వాళ్ళు అంతా ఇట్టే చూస్తున్నారు. వాళ్ళు ఏంటబ్బా అలా నవ్వుతున్నారు అని.